హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మనం ఎక్కువగా పూజలో ఉపయోగించే రాగి, వెండి, ఇత్తడి వస్తువులు మనం రోజు క్లీన్ చేసుకోవాలంటే ఖరీదు గల ఎలాంటి పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ వాడాల్సిన పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా సింపుల్గా. ఈ పౌడర్ తయారీ మనం ఇప్పుడు చూద్దామండి. మెయిన్గా మనకు కావాల్సింది ముగ్గండి. ముగ్గు మనకి చాలా తక్కువ రేట్లోనే వస్తుంది కదా. ఇది వచ్చేసి ఒక డబ్బా ముగ్గండి. డబ్బా అంటే కేజీ డబ్బాతో మనకి కొలిసిస్తారు కదా, ఆ డబ్బా నేనైతే 30 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఈ ముగ్గుని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ట్రేలోకి తీసుకున్నానండి. మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీదైనా సరే ఇలా వేసి కలుపుకోవచ్చు. దీనిలో నేను 3 నిమ్మకాయలు అయితే పిండానండి. కాస్త కుళ్ళిపోయినవి ఎండిపోయినవైనా బాగానే ఉంటాయి. అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేశాను. మొత్తం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. నా దగ్గర కాస్త పాడై నిమ్మకాయలు 3 ఉన్నాయి. వాటిని పిండి తర్వాత కాస్త వెనిగర్ వేశాను. ముగ్గు అయితే మనకి ఈ విధంగా ముద్దలాగా ఉండాలండి. మనం నిమ్మరసం వేసినా వెనిగర్ వేసినా ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. మనకి మళ్ళీ పొడి పొడిగా అవ్వాలి. మనం ఇదే ముగ్గులో వెనిగర్ కాకుండా అచ్చంగా నిమ్మరసమే వేయాలి అంటే కనుక ఓ 1/2 డజన్ వరకు పడతాయండి. బాగా పలుచగా ఆరబెడితే చక్కగా చూడండి సాయంత్రానికి ఈ విధంగా పొడి పొడిగా అయ్యింది. ముగ్గులో చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదండి, అవన్నీ పోయి పొడిగా అవ్వాలంటే షీట్ పైనే ఈ విధంగా చేత్తో కొద్దిగా అలా రుద్దుతూ ఉంటే చక్కగా నీట్గా పొడిగా వచ్చింది. మళ్ళీ నేను ఇందాక మనం వేసుకున్న అదే ట్రేలోకి వేశాను. ఈ ముగ్గులోకి ఇప్పుడు 2 స్పూన్ల వంట సోడా అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసి కలపాలి. దీన్ని కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ముగ్గు మొత్తంలో ఈ సాల్ట్ అలాగే వంట సోడా కలిసిపోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మనకైతే పౌడర్ రెడీ అయిపోయింది. నేను దీనిలో సర్ఫ్ ఏమీ వేయలేదండి. ఏదైనా నూనెగా ఉన్న వస్తువులు అంటే దీపపు కుందులు లాంటివి తోముకోవాలంటే ఒక్క చుక్క విమ్ జెల్ లాంటిది వేసి తర్వాత ఈ పొడితో తోమొచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడితో మనకు చాలా బాగా మెరుస్తాయండి. ఎంత నల్లగా ఉన్న రాగి, వెండి, ఇత్తడి వస్తువులైనా సరే చక్కగా మెరుస్తాయి. నేనైతే మీకోసం నల్లగా ఉన్న ఒక రాగి చెంబుని క్లీన్ చేసి చూపిస్తానండి. చెంబుని ముందుగా నీళ్ళల్లో తడపాలి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుని స్క్రబ్బర్ని కూడా నీళ్ళల్లో తడిపి ఈ పొడిలో ముంచి ఇప్పుడు ఇంకా రుద్ది చూపిస్తాను చూడండి. భలేగా వస్తుందండి. ఆ నలుపంతా పోయి చెంబు అయితే చాలా బాగా మెరుస్తుంది. ఇదే పద్ధతిలో ఏ వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చు. అంటే రాగి వస్తువులు, వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు అనుకున్నాం కదా, ఏవైనా సరే నల్లగా ఉంటే ఇదే పద్ధతిలో క్లీన్ చేయండి. నేను తయారు చేసిన ఈ పొడి అయితే 3 నెలల వరకు వస్తుందండి. మనకి ఎన్ని రోజులున్నా పాడవటం మాత్రం అసలు ఏమీ ఉండదు. చక్కగా ఎండబెట్టుకున్నాం కదా, ఎన్ని రోజులైనా సరే మనం దీన్ని వాడుకోవచ్చు. పౌడర్ తయారు చేయడం చాలా సులువండి. అంతేకాకుండా ఖర్చు కూడా చాలా తక్కువ కదా. అదే మనం పీతాంబర్ లాంటివి కొనాలంటే 200 గ్రాములే 60 రూపీస్ దాకా ఉంటుంది. మన 30 రూపాయలతో 3 నెలల వరకు ఈ పొడిని అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను చెంబుని నీళ్ళల్లో కడిగి శుభ్రంగా తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా తళతళ మెరుస్తుందో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.